వెంకటేష్ లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం నుండి ఇప్పటికే 2 పాటలు విడుదల చేశారు. అవి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాట అయిన 'పొంగల్' సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ నెల 30న ఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేయనుంది. ఈ సాంగ్‌ని వెంకటేష్‌తో పాడించారు. దాని గురించి అప్డేట్ ఇస్తూ వెంకటేష్ నేను పాడతా అంటూ డైరెక్టర్ అనిల్ వెంట పడుతున్నట్లు ప్రమోషన్ చేసి సాంగ్‌పై ఎక్కడ లేని బజ్ తీసుకొచ్చాడు. ఫైనల్‌గా ఆ సాంగ్ తాలూకా ప్రోమోను శనివారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను వెంకీ, బీమ్స్, రోహిణి పాడారు. ఫుల్ సాంగ్‌ను ఈ నెల 30న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఓవరాల్‌గా సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు కూడా అలాగే హిట్ కొట్టబోతున్నట్లు సినిమా తాలూకా సాంగ్స్ ప్రమోషన్స్ చూస్తే అర్థమవుతుంది. గతంలో వెంకీతో F2, F3తో వచ్చి హిట్ కొట్టాడు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వెంకీ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. సినిమా టైటిల్‌లోనే సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టి సంక్రాంతి రేసులో దిగుతున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఏ ఒక్క విషయాన్ని వదలట్లేదు మేకర్స్. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో అనిల్ రావిపూడి మార్క్ చూపిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ కాగా మూడో సాంగ్‌పై మరింత హైప్ పెంచారు. ఇక ఈ సినిమాలో రమణ గోగుల పాడిన 'గోదారి గట్టు' సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది. సంక్రాంతికి వస్తున్న మేకర్స్ రమణ గోగులని ఓ స్పెషల్ సాంగ్‌తో తీసుకొచ్చారని చెప్పాలి. వెంకీ మామ, ఐశ్వర్య రాజేష్‌లతో దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేసిన ఈ పక్కా ఎంటర్‌టైనర్ నుంచి ఫస్ట్ సింగిల్‌గా టీజ్ చేస్తూ వచ్చిన 'గోదారి గట్టు' సాంగ్ సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అయింది. వచ్చిన ఈ కొన్ని రోజుల్లోనే ఏకంగా 50 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి సాలిడ్ రికార్డు వెంకీ మామ కెరీర్‌లో సెట్ చేసింది. ఇలా మొత్తానికి మాత్రం బీమ్స్ సంగీతంలో రమణ గోగుల ఇచ్చిన కమ్‌బ్యాక్ మాత్రం బ్లాక్ బస్టర్ అయిందని చెప్పి తీరాలి. ఈ ఒక్క సాంగ్‌తో పెద్దగా బజ్ లేని వెంకటేష్ సినిమా ఒక్కసారిగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న చిత్రాలలో ఈ సినిమాకి ఎక్కువ హైప్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం కావడంతో ఈ చిత్రం కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం వెంకటేష్‌కి ఎలాంటి విజయం ఇస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.